మొదలెడదాం. ఇప్పుడు ఈ ధర్మం యొక్క అంటే హిందూ ధర్మం యొక్క మూల గ్రంథాలు ఏమిటి, వాటిలోని విషయాన్ని గురించి సంక్షిప్తంగా వివరిస్తారా అని ఒక ప్రశ్న వేశారు. దానికి సమాధానం ఏం చెప్పారో తెలుసుకుందాం. వేదాలే హిందూ ధర్మం యొక్క మూల గ్రంథాలు. వీటిని శృతి, ఆగమము, నిగమము అని కూడా పిలుస్తారు. వేదం అంటే జ్ఞానము అని అర్థం. ధ్యానమగ్నులైనటువంటి ఋషులకు భగవద్ అనుగ్రహం చేత ఈ వేదాలు గోచరించాయి. అందుకనే ఇవి అపౌరుషేయాలు అన్నారు. అంటే పురుషుల చేత చెప్పబడినటువంటివి కావు, బ్రహ్మ చేత పురుషులలోకి వచ్చినవి. బ్రహ్మ స్ఫూర్తినిస్తే పురుషులు వాటిని చెప్పారు. కాబట్టి బ్రహ్మస్ఫూర్తి లేకపోతే, అంటే బ్రహ్మ అనుగ్రహం లేకపోతే ఆ ఋషులకు ఈ మంత్రాలు వచ్చేవి కావన్నమాట. ఆ బ్రహ్మ అనుగ్రహం చేత ఈ మంత్రాలను దర్శించారు కాబట్టి అవి బ్రహ్మ చెప్పినట్టే భావించి ఇవి అపౌరుషేయాలను, పురుషుల చేత చెప్పబడనవి, బ్రహ్మ చేతే చెప్పబడినవి అని అనమాట అర్థం అక్కడ అపౌరుషేయము అంటే. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము అని 4 వేదాలు ఉన్నాయి మనకి. ఈ ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన గ్రంథం ఋగ్వేదము. ఇది కనిష్టపక్షంగా సుమారు 8000 ఏండ్ల క్రితమే రచింపబడినదని లోకమాన్య తిలక్ మొదలైన పండితులు ఖగోళ శాస్త్ర సహాయంతో హితమిద్ధంగా నిర్ణయించారు. తిలక్ బాలగంగాధర తిలక్ గారు అన్నమాట. ఈయనే స్వరాజ్యము నా జన్మ హక్కు అన్నారు. ఖగోళ ఆధారంగానే ఈయన ఖగోళ శాస్త్ర ఆధారంగానే ఈ నిర్ణయం చేశాడు. 8000 క్రిందటే ఇది ఏర్పడి ఉండవచ్చు అని. ఇక ఋగ్వేదం ముఖ్యంగా ప్రార్థనా మంత్రాల సంకలనం. ఇందులో ఉన్నవన్నీ ఏంటంటే ప్రార్థనా మంత్రాలు. ఇక యజ్ఞయాగాదులేమో యజుర్వేదము యొక్క ముఖ్య విషయం. యజ్ఞాలు ఎలా చేయాలి. ఋగ్వేదంలోని కొన్ని మంత్రాలను సేకరించి వాటిని సంగీత లయబద్ధంగా చేసి మానవులు, దేవతలను సంగీతాన్ని ఆధారంగా యజ్ఞయాగాదుల్లో ఏ సందర్భాల్లో ఎలా పాడాలి అనేది చెప్పబడిందే సామవేదం. అంటే సంగీత ప్రధానమైన మంత్రాలని సంగీత ప్రధానంగా ఉచ్చరించడం అన్నమాట, వాటిని పలకటం. ఇక నైతిక నియమాలతో కూడినదైంది ఏది సామవేదం. తర్వాత ఆయుర్వేదము మంత్రతంత్రాలు మొదలైన కొన్ని ప్రాపంచిక విజ్ఞానాలతో కూడినది అథర్వవేదం. అంటే సైన్స్ అన్నమాట, విజ్ఞాన శాస్త్రంతో కూడుకుని ఉన్నది అథర్వవేదం. ఈ ప్రతి వేదంలో కూడా 4 భాగాలు ఉన్నాయి. ఒకటి మంత్రము లేకపోతే సంహిత అంటారు, రెండవది బ్రాహ్మణము అంటారు, మూడవది అరణ్యకం అంటారు, నాలుగవది ఉపనిషత్తు అంటారు. అంటే వేదంలో 4 భాగాలు ఉన్నాయన్నమాట. ప్రతి వేదంలో కూడా ఈ ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదాల్లో ఈ 4 భాగాలు ఉంటాయి. ఇందులో మంత్రము అన్నా లేక సంహిత అన్నారు కదా మొట్టమొదటిది ఈ భాగం. సంహిత అంటే ప్రార్థనా మంత్రాల సంకలనం. అంటే మంత్రాన్ని అలా మంత్రమే అంతే, వాటి సంకలనం, వాటన్నింటి కూర్పు, మంత్రాల కూర్పు. ఇక రెండోది ఏమిటి, బ్రాహ్మణం అన్నారు. అంటే బ్రాహ్మణం అంటే ఇక్కడ బ్రాహ్మణులకు సంబంధించింది ఏం కాదు. బ్రాహ్మణం అంటే బ్రాహ్మణులకు సంబంధించింది మాత్రం కాదు. మరి ఏమిటిది అంటే యజ్ఞయాగాదులను చేసే విధానాలను గురించి వివరించేది ఏదైతే ఉందో అదే బ్రాహ్మణము. సంహితమేమో మంత్రము. అవి యజ్ఞాలు యాగాలు ఎలా చేయాలో చెప్పేదేమో బ్రాహ్మణం. ఆ తర్వాత ఇక ఉపాసన యాగక్రియల ఆధారంగా తర్వాత ఇంకా అభివృద్ధి చెందినటువంటి యాగాల వలన అభివృద్ధి చెందిన ఉపాసన విధానాలు ఉన్నాయి, వాటిని వివరించేదే ఆరణ్యకము. తర్వాత ఈ జగత్తునకు వెనుక ఉన్న మూల సత్యము, మనుష్యుని నిజస్వరూపము, జీవితం యొక్క ముఖ్య లక్ష్యము,
దానిని వేరే చేరే మార్గం, వీటిని గూర్చి వివరించేవి ఉపనిషత్తులు. ఉపనిషత్తులు అంటే చెట్టుకి ఆఖరికి ఉండేది ఏంటి? మనకు కావాల్సింది ఫలం. ఆ ఫలం వస్తే చెట్టు యొక్క ప్రయోజనం పూర్తయినట్టు. ఉపనిషత్తులు అంటే అదనమాట. ఈ ఉపనిషత్తులు ఏం చెబుతాయి అంటే మనుషుని యొక్క నిజస్వరూపాన్ని చెబుతాయి, జీవితం యొక్క ముఖ్య లక్ష్యాన్ని చెబుతాయి, అలాగే ఈ పరమాత్మని చేరే మార్గాన్ని చెబుతాయి. అందుకనే ఉపనిషత్తులు ఆఖరి భాగం అన్నమాట. అంటే దేవుని చేరుకునే మార్గం. అది చెట్టు యొక్క ఫలం మనకి ఎంత ముఖ్యమో ఆ ఫలం చెట్టుని ఎందుకు పెంచుతాం? ఫలాలు కాసి అవి తినటానికి. చెట్టుని తినం కదా, చెట్టు యొక్క ఫలాలని మనం తింటాం. ఉపనిషత్తులు అలాంటి భాగం అనమాట. ఈ వేదాల్లో 4 భాగాలు ఉన్నాయి. మంత్రము లేదా సంహిత అంటే మంత్రమే, ప్రార్థనా మంత్రం. అది బ్రాహ్మణం అంటేనేమో యజ్ఞయాగాదులు చేసే విధానం. ఈ యజ్ఞయాగాదులు చేసే సమయంలో వికసించినటువంటి ఉపాసనా విధానాలు కొన్ని ఉన్నాయి. వాటినే ఆరణ్యకాలు అన్నారు. ఆ తర్వాత ఉపనిషత్తులు అంటే ఇవి మనిషి జీవితం ఎందుకు వచ్చింది, మనిషి యొక్క నిజస్వరూపం ఏమిటి, ఆ మనిషి చివరికి చేరే మార్గం, పరమాత్మని చేరే మార్గం, దీని గురించేది వివరించేది ఉపనిషత్తు. కాబట్టి మనం వేసుకున్న ప్రశ్న ఏంటి? మొదట్లో ఈ ధర్మ యొక్క మూల గ్రంథాలేవి, వాటిలోని విషయాన్ని గురించి సంక్షిప్తంగా చెబుతారా అని. మూల గ్రంథాలు చెప్పుకున్నాం కదా, వేదాలని, అయ్యే 4 వేదాలని. ఇంకా శృతి ఉంది. శృతి అంటేనే ఈ వేదం. అంటే మనిషి బ్రహ్మ ఇచ్చిన అనుగ్రహం చేత విన్నటువంటి శృతి. అంటే శృతులు అంటే వినటం. ఏదవరకు వేదాలు కూడా అలాగే నేర్చుకునేవాళ్ళు. శృతి విని నేర్చుకునేవాళ్ళు, రాసుకుని నేర్చుకునేవాళ్ళు కాదు పూర్వకాలంలో. ఏది మామూలుగా ఆశ్రమాల్లో ఋషులు వాళ్ళ దగ్గరికి విద్యకు వచ్చిన వాళ్ళకి వల్లించేవాళ్ళు అన్నమాట, శృతి వినటం ద్వారా అన్నమాట. అవి అటునే ఇంకా ఆగమము, నిగమము అని కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇవి 4 భాగాలు, 4 వేదాలు ఉన్నాయి. అందులో మళ్ళీ 4 భాగాలు ఉన్నాయని కూడా మనం చెప్పుకున్నాం. స్వస్తి.